గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. హలో మామ, గుడ్ మార్నింగ్. సో మన తులగగాడు కాశీగాడు కాలు కొట్టుకున్నాడంట. హాస్పిటల్కి పోదాం పదండి మామ. ఏమైందిరా అని చెప్పి హాస్పిటల్కి వచ్చి చూసాను. వీడు చూడండి చైర్లో అయితే కూర్చున్నాడు. అరే ఏందిరా పందిలాగా అంత బరువు ఉన్నావు? అరే నర్సు 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 హాయ్ చెప్పు ప్రకాశ్. అమ్మయ్యా వీడనికి తిప్పి డౌన్లోకి వదిలితే నిన్నే. అరే డాక్టర్ కూడా నవ్వుతుంది రండి నేను చూసి. రే కాశీగాడ్ పేషెంట్ అయినాడు. డాక్టర్లు అయితే కాలు ఇరిగిందేమో అని చెప్పేసి స్కాన్ చేయించుకుంటారమ్మని పంపించినారు. కామెడీ ఉంటుందని చెప్పేసి కాశీగాడిని అయితే దమ్మని తీసుకొచ్చి అమ్మాయిల ముందర అయితే కూర్చోబెట్టేసినాము. ఇప్పుడు దాంట్లో కూర్చోబడుతుంది. ఇప్పుడు దాంట్లోకి వేసి కరెంట్ షాక్ పెడతారు. బిడ్డకి ప్రసవం చేస్తాను ఎట్లా ఫేస్. అరే కరెంట్ షాక్ జాగ్రత్త, కరెంట్ షాక్ కొడుతుంది. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? మన మౌనికాకి హెల్పింగ్ నేచర్ అంటే మనకైతే డ్రింకింగ్ నేచర్. ఫీల్ అవుతున్నావారా? ఎందుకు అది లేదని అసలు ఈ కాలు ఎట్లా ఇరిగింది అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలంటే ఫోటో చూపి. ఇప్పుడు ఫోటో షూట్ అంట. ఫోటో తీయటానికి ఇంతసేపు గోల. తీసేవాడికి తెలుస్తుంది అయ్యా కథ. నాకు ఇంట్రెస్ట్ పోయింది. టేక్ 3. అది కాదు మ్యాచ్ చూస్తుంటే సో కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నేను లేకుంటే వీళ్ళంతా ఏమైపోతారో అని. ఏ పండగ ఉన్నా ఏ పబ్బం ఉన్నా ఫోటోలకి అయితే మనం కష్టం ఉండాల్సిందే. గైస్ కట్టప్ప బాహుబలిని చంపిండేది ఈ కత్తితోనే. ఎదిరా వీళ్ళు. ఇప్పుడు దీంతో వెన్న పోటు పుడుద్దాం. ఇచ్చేసి రాబో. ప్రణితిగాడు పోగేటు ఆడాడు ఆ షాప్ ముందర ఉంటాడు. ఆడాడన్న ముడ్డులోకి పెట్టరు ఆడికి. సో గైస్ రూమ్లోనే పొద్దుపోక నైట్ అయితే కాలేజీలోకి వచ్చినామన్నమాట. ఇది ధూమ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో మన వాళ్ళు అయితే ఇక్కడ స్టిక్కర్లు అప్పటి నుంచి చూసి చేస్తున్నారు. సో గైస్ ఇప్పుడైతే దాపెట్టుకుని ఆట ఆడుతున్నాము. వీళ్ళు ఏడు దాక్కున్నారో ఏందో. ఇది ఆడన్న తిన్న డబ్బాలు వెనకలు ఉన్నారేమో చూద్దాం. లేరు. కాశీ అవుట్, కాశీ అవుట్. ఏమొచ్చినారో సుర్రని. కాశీగాడు పట్టుకునే ఆట దాపెట్టుకునే ఆట అని చెప్పి పై నుంచి తప్పని దుంకినాడంట. కుంటుకుంటూ పోతాడు అట్లే. రే కాశీ పేషెంట్ అయిపోయినావేంద్రా. మొన్న బీటెక్ జాయిన్ అయినట్లేదు. సో అప్పుడే ఇంకా సెకండ్ ఇయర్ కూడా ఎండ్ అయిపోతుంది అనమాట. సో గైస్ ఇప్పటికిప్పుడు ప్లాన్లన్నీ చేంజ్ చేసినారు వీళ్ళు. సడన్గా ఇప్పుడు చూడండి మెసేజ్, ఆల్ ఆర్ కమ్ టు A403 అంటారు. ఎవరు ఇది ఇంగ్లీష్ రాదు ఏంది రాదు. ఆల్ ఆర్ కమ్ టు ఏందిరా. ఆల్ స్టూడెంట్స్ షుడ్ రిపోర్ట్ టు క్లాస్ A403 ఇమ్మీడియట్లీ అంట. ఎట్లా వస్తారు ఇమ్మీడియట్లీ అంటే ఇప్పుడు మొహం కడుక్కొద్దా, స్నానం చేద్దా. దీనమ్మ ఈరోజు స్నానం లేదు ఏం లేదు. మొహం కడుక్కొని దబుక్ అని పోడే. గైస్ టైం అవుతుంది చాలా. సో ఎదురులే అంటే సెంట్ ఖచ్చితంగా కొట్టుకొని పోదాం. ఏంది వర్సాచి బ్లూ జీన్స్ అంట. నాది బ్లాక్ జీన్స్ వేసుకున్నాను నేనైతే. సో గైస్ ఇప్పుడు ఇదే అనమాట నా ల్యాబ్ మాన్యువల్. ఇది చూస్తే మీరు ఎట్లుంటుంది చూడండి. ఇగోండి ఒక పేపర్ కిందికి ఓ పేపర్ బిందికి ఎట్లా పడితే అట్లుంది. సో గైస్ ల్యాప్టాప్ కావాలని ఇప్పటికిప్పుడు చెప్పినారు. సో ల్యాప్టాప్ పెట్టేసుకున్నాము. ఇంకా ల్యాబ్ మన అర్థపడతాం ల్యాబ్ మాన్యువల్ పెట్టేసుకొని లెట్స్ గో మావా. సో గైస్ మొత్తానికి అయితే అదేంది హాల్ టికెట్ మర్చిపోయిన రూమ్లో. సో సగం దూరం వచ్చి మళ్ళా వెనక్కిపోయి బొమ్మని అది తీసుకొని మళ్ళీ వచ్చినాను. దీనమ్మ పరుగులు అయిపోయింది. వానాయిలు చేసిండే పనికి అయితే
ఇప్పుడు ఏమవుతుందో ఎట్లయితుందో చూడాలి ప్రాక్టికల్ భయం అవుతుంది బ్రో. సో మొత్తానికి అయితే హడావిడిగా నడుచుకుంటా కాలేజీలోకి అయితే వచ్చేస్తాను. ఇక పోయే దారిలో కూడా ఊరికే పోకూడదు గైస్. వైవాకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే అడిగే ఛాన్సులు ఉండేవి. సో అది పీడిఎఫ్ అనమాట, ఇవి చదువుకుంటూ పోవాలా గైస్. మన ఎగ్జామ్ వచ్చేసి ఏ బ్లాక్లో అనమాట. అరే 4 నాట్ అంటే ఇక్కడ కదరా, 4 ఇక్కడ లేరా, రారా ఇట్లా పోదాము. ఎట్లయితే నేను ఇట్లా మన మేడం అయితే ప్రాబ్లం లేదురా. ఏం జరుగుతుందిరా? One eternity later. సో మొత్తానికి అయితే ఫస్ట్ టైం కాలేజ్ మిదిపైకి అయితే వచ్చినాం గైస్. వాడు ఏదో పెళ్ళికి వస్తా అన్నట్టు వచ్చేది. సో మొత్తానికి అయితే ప్రాక్టికల్ అయిపోయింది. ఏం చేసినారా అంటే ఏం లేదు మా లైట్ వద్దులేరా, మళ్ళీ మేడం తెలుగు మేడం ఈ వీడియో చూస్తే అంతే అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. ఏసే మార్కులు కూడా తీసేస్తే ఏం చేసేది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. గైస్ ఇటు నుంచి వ్యూ చూడండి, అక్కడ పిల్లగాళ్ళంతా పోదంపా కాదు, కింద నుంచి ఎవరైనా సెక్యూరిటీ చూసి అని పైకి వస్తే ఇంకా లేము ఇంకా మనం. చెప్పాలి, నువ్వే చెప్పాలి. నీ వాచ్లో టైం ఎంత అవుతుంది? 9:30. నా వాచ్లో 9:35 అవుతుంది తెలుసా? రే వినయ్, ఓ వినయ్ దాని పైకి ఎక్కువే రారు, ఏం కదా కండి రా రే రారా పైకి ఎక్కువ. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మన కుంటూరుని ఎగ్జామ్ హాల్కి అయితే పట్టకరాలి అనమాట. ఆడికి 12కే ఇప్పుడు సెషను, టైం వచ్చేసి 11:55. అక్కడ చూడండి గైస్ కాశీగాడు కుంటుకుంటూ పోయేది. అది అది అరే హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్కి ఎట్లా పోతావురా? అసలు నవ్వుతాను, సిగ్గన్నా ఉందా? సిగ్గు మానం రోబం నువ్వు పోరా. అరే నువ్వు పోరా కలిసి మనం పోందా చలో. రే అతి చేద్దాం రా, నాకు ఓపిక లేదు. ఎండకు పొద్దుంటే తిరిగి ఓపిక లేదు. నాకు నెక్స్ట్ ఉందిరా, తిరిగి నెక్స్ట్ ఉంటే నేను వెళ్ళిపో. 4th ఫ్లోర్ కదా ఉంటుందిలే, అంత పైకి ఎక్కేకి ఇప్పుడు తిరుపతి మెట్లు ఉన్నట్లు పైకి ఎక్కాలి 4th ఫ్లోర్ అంటే. ఇంకా సో ఆడబోతాను లేదా ఆ మేడమే అనమాట కాశీ వాళ్ళకి. ఇప్పుడు ఇంత డెడికేషన్తో ఎవ్వరిగా ఉండంటారు, మనోడు చూడండి కుంటూ కూడా ఎగ్జామ్ రాసి పోతున్నాడంటే బా. కాశీ బాబు, కాశీ ఆల్ ది బెస్ట్. సో ఇది కాశీగాడి క్లాసు, ఆ పక్కనే మన క్లాస్ ఇంతకుముందు అయిపోయింది. అది ఇంతకుముందు అదే మా తెలుగు మేడమే అయ్యా. కాశీగాడు చూడండి ఆడాడో కూర్చొని రాస్తున్నాడు. రాబోయ్ రాబే ఇట్రా. మొన్న అడిగా ఏ రీల్ కావాలని, ఈ రీల్ ఏంది ఇది ఎంత తీసుకున్నారా కటింగ్కే? 100. అరే నేను చేస్తారా, ఫ్రీగా చేస్తారా? కత్తిరి తీసుకొని ఆడేయడం బాయ్. ఈడు సమ్మర్ అని చెప్పి కిందని చింపుకొని వచ్చినాడు. సరిపోయారు ఇద్దరును. సో గైస్ మొత్తానికి అయితే కాశీగారి ఎగ్జామ్ అయిపోయింది. 1:30 సేపు బయటనే వెయిట్ చేసినాను. అబ్బా మొత్తానికి ఎట్లా రాసినాడు కనుక్కుందాం. ఎట్లా రా, ఏమైంది, ఏం కథ? కాలేరు కన్నా అని చెప్పి నన్నే పట్టుకుంది. ఇంకా ఎక్కువ పట్టుకైందా? ఏం రా అంటే క్లాసులు రాకుండా కాలేరు పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాం అంట. ఫస్ట్ ఏమో కాల్ చేసి ఏ క్యావు అనే క్యాచర్ మేడం అంటే ఏ ప్రభు జగన్నాథ ప్రేమానంద ఏదో ఉంది చూడు, అట్లా స్మైల్ ఇచ్చింది. వదిలేసి అదిలే అనుకున్నా. అంటే అన్నీ ఒక అర్ధగంట క్లాస్ వీకి. వీడు నాకు తెలిసి యాక్టింగ్ చేస్తాడేమో ప్రాక్టికల్లో ఫ్రీగా మార్కులు పడతాయని. అదంతా అవ్వదమ్మా ఇలా. A few inches later. సో మన బండి అయితే గబ్బు ఉంది, దుమ్ము ఉంది అంతా ఎక్కడదక్కడ. లెట్స్ క్లీన్ ద బైక్. బైక్ గడగలంటే వాటర్ ఉంటే సరిపోదు, మంచి స్పీకర్ కూడా ఉండాలా. లెట్స్ గో మా. సో మొత్తానికి అయితే బ్లూటూత్ని కనెక్ట్ చేసేసుకున్నాము. సో పాటలు పెట్టేద్దాం ఇక. దిస్ ఈజ్ మై ఫస్ట్ బైక్ గైస్. సో గైస్ మొత్తానికి అయితే బండి కడిగేది అయిపోయింది. సో ఇంకా అదనమాట ఈ వీడియోని అయితే ఇంకా ఇక్కడితో ఏం చేస్తాను. సో మీకు ఏమన్నా ఇంకా టాస్క్లు ఏమన్నా ఉంటే, లైక్ టాస్క్లు కానీ, డేర్లు కానీ, మన ఫ్రెండ్స్ మీద చేసే ప్రాంక్లు కానీ ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్లో చేసేయండి. సో ఏదైనా చేసి పడేద్దాం ఇంకా. సో ఈ వీడియో మీద నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సో అంతవరకు